సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కదిర్ రాజా. సో నైట్ అయితే ఇక్కడైతే రీచ్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ మున్నార్ దగ్గర అవుతున్నాము. ఇంకా ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో మనం వచ్చేసి రుద్రా లాడ్జ్ అయితే నైట్ స్టే చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా మున్నార్ అయితే మొత్తం అంతా కూడా స్టార్ట్ అవుతుంది అనమాట కేరళ. ఇక్కడ నుంచి మీకు ఎలా ఉంటుందో మొత్తం నేచర్ని చూపిస్తూ మొత్తం వ్లాగ్ అంతా కూడా తీస్తాను. సో అసలు రైడ్లో అయితే కలుసుకుందాం. సో ఇంకా లగేజ్ అంతా కూడా పెట్టుకునేసి ఆల్మోస్ట్ ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగే వెళ్ళాలి. సో మీకు ఆల్మోస్ట్ కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఫాగ్ అంతా కూడా. సో భయంకరంగా ఉంది ఫాగ్ అసలు. సో ఇంకా వెళ్ళే దారిలో మీకు అసలు ఫాగ్ అనేది భయంకరంగా ఉంటుంది. మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను వెళ్ళే దారిలో ఫాగ్ ఎలా ఉంటుంది, అసలు నేచర్ ఎలా ఉంటుందో కేరళది. ఎంగా కొట్టియం అక్కడ లోపలంతా అంటే పోయే దారిలో ఎలా ఉంటుంది అంటే అనిమల్స్, వైల్డ్ అనిమల్స్ కనిపిస్తాయి మొత్తం అంతా అంటే దారిలో మొత్తం ఉంటాయి. అంటే ఏమేమి ఉండొచ్చు మీ అందాస? చెప్పలేదు. ఇన్ని ప్రతి ఒక్కటి వస్తాయా? ఆల్మోస్ట్ అన్ని. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం అనిమల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయంట. సో బబ్బులకు తెలియకుండా తీసిన వీడియో ఇది. ఓకే, సో ఇంకా టీ తాగేసి అలాగే టిఫిన్ అయితే చేసేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో మళ్ళీ అసలు ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏముండవు. సో వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి టీ తాగేద్దాం. ఎన్నా ఇచ్చానా అయితే ఏమైందండి, మనకి తమిళ్ రాదు. సో కన్నడ మాత్రమే వస్తుంది. మనోడు తమిళ్ తగ్గ అడిగేస్తున్నాడు టిఫిన్. సో ఏమడుగుతున్నాయా? సో నార్మల్గా ఎక్కడ తీసుకున్నాడు ఇడ్లీలు. సో కొద్దిగా రబ్బర్ ఉన్నట్టుండే కదా. సో మనం సేమ్ ఆంధ్ర స్టైలే ఉంది. పర్లే, మొత్తం చూడొచ్చు, మొత్తం ఆంధ్ర స్టైల్ ఉంది. ఎట్లుంది టేస్ట్? ఎట్లుందాక ఇప్పుడు నేను తినే చెప్తా ఇంకా తినే చెప్తారంట. సో వడ కూడా వచ్చేసింది. సేమ్ అంతా ఆంధ్ర స్టైలే, చాలా బాగుంది. సో తమిళనాడు కేరళలో ఎక్కడ దొరకదు అనుకున్నా, కానీ మన ఆంధ్ర ఫుడ్ లాగే దొరికేసింది. సో మన ఆంధ్ర స్టైల్ అనుకున్నా, కానీ ఇక్కడ చూడు కానీ ఇది నీళ్ళు వేసినారు. ఏమంటే ఏం లేదు, నీళ్ళే పాయసం వేసింది. పాయసం వేసుకుంటాను అప్పుడు. ఎర్రకారం మాత్రం బాగానే ఉంది, బట్ ఏమంటే పెరుగు చట్నీ అంట. సో పాయసమే. సో ఇంకా ముందర అయితే ఒక చెక్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, 2 వీలర్కి 20, కార్కి 50, బస్కి లారీకి 100 రూపీస్. ఇంకా బొబ్బులు అయితే తీసుకుంటున్నాడు. సో ఇంకైతే స్టార్ట్ అయిపోవడమే అనమాట. సో ఒకసారి చూద్దాం, తీసుకొని వస్తుండు. ఇక్కడ కార్ స్పీడ్ లిమిట్ 30 మాత్రమే. చూద్దాం లోపలికి వెళ్ళిపోయి. సో ఇక్కడ చూడండి, టైగర్ రిజర్వ్ వెల్కమ్ యూ. మనకి టైగర్ కూడా వెల్కమ్ పలుకుతుంది. మీ మొబైల్ ఎంత తీసుకున్నారా? బైక్ 20, కార్కి 30 అనే అంట. ఓకే వెళ్ళిపోదాం. మొత్తం అంతా బొబ్బులు ఇదంతా కేరళనే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవునా? ఓకే ఓకే. అందుకని చెప్పేసి బోర్డులు అన్నీ కూడా వేసి ఉంటారు అనమాట. ఈ దారిలో మొత్తం ఎలిఫెంట్స్, మొత్తం జిరాఫీ, పికాక్స్, డీర్స్, మొత్తం మెట్టు జడ్డు అన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకని చెప్పి బోర్డ్స్ అన్నీ వేసి ఉంటారు అనమాట. ఒకసారి వ్యూ చూడండి, నిజంగా చాలా బాగుంది. మనం ఫస్ట్ టైం వస్తున్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈసారి. ఇక్కడ చూడొచ్చు స్నో, నిజంగా దారి మొత్తం వేరే లెవెల్. సో స్నో అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ కొద్దిగా ముందర పోతే మన బైక్ కూడా టచ్ అవుతుంది అంట. చూద్దాం. బస్సు వస్తే కూడా పాస్ కాదు, ఇలాంటి రోడ్లో మనం ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ వస్తే చూడండి, బస్ టైర్ కూడా అసలు కిందకి దిగిపోయింది కొద్దిగా. ఇలాంటి రోడ్లో ఇక్కడ కూడా ఆపేశారు. ఇలాంటి రోడ్లో మనము ఒక 70 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. దట్టమైన అడవి ఇలాంటి రోడ్లో, మళ్ళీ అది ఘాట్ సెక్షన్. అప్పుడు కానీ అసలు ఆ స్నో కానీ చాలా భయంకరంగా ఉంది కదా. మళ్ళీ ఇంకా రోడ్లో ఉంటుంది అసలు ముందరుంది ముసల పండగ. సో మనము హిల్ అయితే ఎక్కుతున్నాం అనమాట. సో వ్యూ చూడండి అలా. అబ్బా నాన్న ఎప్పుడుందంట ఇంకా ముందర. సో ఇంకా హిల్ కూడా మనం ఎక్కడ స్టార్ట్ చేసాము.
ఇంకా దాదాపు ఒక 40 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత చెక్ పోస్ట్ అయితే ఒకటి వచ్చింది. ఇక్కడ మన బ్యాగులన్నీ చెక్ చేయించుకొని పోలీసులకు సదింపులు పెట్టేసి కేరళకి అయితే అడుగు పెట్టాల్సి ఉంటుంది మావా. ఈ నేచర్ కి ఒకసారి మా అన్న వింటున్న పాటలకి దగ్గరికి వెళ్ళిందామంటే అప్పుడు ఒక బ్లూటూత్ పెట్టుకొని వాడు సాంగ్ పెట్టుకుని ఫుల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఒకసారి ఈ క్లిప్ చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అసలు దారి మొత్తం ఫుల్ స్నోమో, అసలు ఏం కనపడట్లే. ఇందాక కొన్ని దాకా ఆపేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని నుంచి కొద్దిగా వచ్చాము అంతే. సో అసలు చూడండి ఫాగ్ అంతా ఎట్లుందో అసలు ఆగట్లే. టైం వచ్చేసి ఇక్కడ 9:37 స్నో చూడు కుమ్ముకేసింది. అసలు దాదాపు 10 అయితే ఉంది టైము. 10 అవుతా ఉన్నా కూడా ఈ స్నో చూడు బాబా ఇలా ఉంది బాగా ఘాట్ సెక్షన్ మొత్తం. అసలు వీళ్ళు ఇల్లు ఎట్లా కడతారో ఏమో, ప్రతి ఇయర్ అంతా ఇట్లా ఉంటే అసలు అర్థం కావట్లే. చూడండి మ్యూజిక్తో పాటు మీకు వినిపిస్తాను, చూసేయండి. వీళ్ళందరూ ఎట్లా బతుకుతారేమో, ఎట్లున్నారేమో అసలు. ఎక్దమ్ వాటర్ ఫాల్స్ చూడండి. వీడు మంచిలో అసలు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నారు, షాపులు పెట్టుకొని. వీళ్ళ లైఫ్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మంచిలో వాన అంత ఇల్లంతా మునిగిపోయింది. అసలు ఏం అర్థం కావట్లేదు. చూడు యాడ అసలు యాడ ఇది బాబా. అసలు మీకు కావాలంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. సో మధ్యలో ఎక్కడ కావాలని మీకు దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. అసలు ఎట్లా ఇల్లు కట్టారో ఏమో అసలు అర్థమే కావట్లే. సో ఊర్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. హాయ్ సో ఇక్కడ నుంచి భయంకరమైన ఫారెస్ట్, వాటర్ ఫాల్, తాండా, డీర్ ನೋಡ್ಬರ್ಚಿಚ್ಚಾ. ఓకే డీర్ని చూసినాడంటప్ప అందుకు చెప్తాను. సో డీర్ ఉందంట. మనకి తమిళ మలయాళం మొత్తం అంతా వచ్చేసా. అందుకనే ఎందుకంటే వాడించి డీర్ ఆడుందంట. డీర్ అట్లా వేసేసారు కదా, రాలేవు కదా పులి, ఏం రాలేవు. కంచె అంతా కంచె వేసాను. ఇక్కడ వస్తే ఏమైనా ఉంటుంది ఎవరా దట్టమైన అడవి, ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లనే ఇలాంటి అడవిలో కంచె ఎక్కువ ఉంటే ఏమైనా ఉంది. అసలు కోతులు చూడు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా మిగతా ఎక్కువ వస్తాయి. వెళ్ళిపోదాం. ఒకసారి బొబ్బులు ఆడబోతాడు. బొబ్బులు ఆడుకున్నాను. దగ్గర చెప్తా, దగ్గర బా వాళ్ళంటే వాళ్ళు గెలిచిన అడుగులు బా దగ్గర పోయి బొబ్బులతో ఒకసారి ఆడుకుంటారు కదా అన్నా. ఇంత పోయి మున్నారా అంటే నవ్వుతా ఉన్నాడు. సో ఫైనల్గా మనకి మున్నార్లోకి ఎంటర్ అవుతున్నట్లే మనకి వచ్చే వ్యూస్ అన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ చెట్లన్నీ ఎవరు పెట్టారా? నిమిషం ఉంది, అది దాటుకో, ఒక్క నిమిషం. ఇంకా వెళ్ళే దారిలో మిడిల్లో అసలు స్నోతో పాటు వర్షం కూడా భయంకరంగా పడుతూ ఉంది. ఇంకా చూడొచ్చు, ఇంకా చిన్న షాప్ అయితే ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి మనము టీ తాగేసాం. ఇందాక మ్యాగీ కూడా ఆర్డర్ ఇచ్చాం. మ్యాగీ పట్టించండి. ఇంకా సార్ వ్యూ చూపిద్దాం. బ్యాగ్ తీసుకోవాలా సార్? వ్యూ చూడండి. లైఫ్లో ఏదైనా ట్రిప్ వేయాలంటే అది నిజంగా కేరళకి వెళ్ళమావా ఏమో అనుకున్నా. అలా ఉంది ఇక్కడ. అదే చలి చలికి వేడిగా ఒకసారి మనం పట్టిద్దాం. తీసుకున్నా భయంకరంగా ఉంది. చాలా బాగా చేస్తున్నాం. బొబ్బు తిన్నది
ఎట్లుంది? బాగుందిరా. నేను తినగానే చెప్తాను. ఉంది ఏమైంది? సో ఒకసారి ఈ క్లిప్ చూడండి. టియాకుని ఎలా వస్తారో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మున్నార్లో ఎప్పుడు కూడా స్నో పడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు రెయిన్ కవర్ వేసుకొని టియాకుని అంతా కూడా కట్ చేస్తూ ఉంటారు మా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మేము మున్నార్కి వెళ్ళేదారిలో మనోడు స్టంట్స్ చేసుకుంటూ కార్ అయితే దెబ్బలుగా కొట్టించేశాడు. మామ ఆకాశం కాదు, అదంతా ఫాగ్ మాత్రమే. ఇంకా మున్నార్కి 22 కిలోమీటర్లు ఉంది. అప్పుడే ఫాగ్ మాత్రం ఇంకా చాలా ఉంది. ఇంకా మున్నార్కి పోతే ఎంత ఉందో చూద్దాం రా. ఎట్లుంది మావా? ఎవరు కూడా లేట్ చేయకండి. ఒక్కసారి వచ్చే లైఫ్లో చూడండి, అది కూడా బైక్లో రండి. బైక్లో రాకుండా వస్తే మీకు అసలు ఎంజాయ్మెంట్ ఉండదు. బైక్లో వచ్చి ఒక్కసారి చూడండి. మీకు ఈ ప్లేస్ నచ్చలేదు అంటే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా అన్ఫాలో చేసుకోండి. చూపి వ్యూ చూపి, అసలు ఏమీ లేదు. అసలు ఇదంతా మంచి చెట్టు చూపి ఒకసారి. ఇలా ఆడ చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా అసలు కనపడట్లా. ఇదంతా టీ ఆక్ అనమాట. బొబ్బు చూపి బొబ్బులు హాయ్. ఇంకా మున్నార్కి వెళ్ళేదారిలో హిల్ మొత్తం అంతా కూడా ఇలా చిన్న చిన్న షాపులు అయితే పెట్టుంటారు. వీళ్ళ దగ్గర కొడకట్ అనే చాయ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము కూడా ట్రై చేస్తున్నాము. ఈ కొడకట్ చాయ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వెళ్తే. ఎర్నీళ్ళు ఎట్లున్నాయి బాబులు? ఎర్రగా ఉన్నాయి. ఎర్నీళ్ళు ఎట్లున్నాయి? ఎరుగుతాను ఇడిగా. ఒకసారి ఇలాంటి క్రాసింగ్ లో స్నో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ క్రాసింగ్ లలో అసలు వెహికల్సే కనబడవు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి వచ్చేవాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎనీ టైం ఇలాంటి ఫ్లవర్స్ అయితే వేసుకొని ఇలా టీయాకుని పోస్తూ ఉంటారు అనమాట. చూడు ఒకసారి. ఫైనల్ గా 15 hours జర్నీ చేసి మున్నార్కి అయితే రీచ్ అయినాము. ఇంకా మున్నార్ నుంచి ఒక 2-3 kilometers ముందరికి వెళ్ళేసి హెజల్వుడ్ అనే రిసార్ట్ లో ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా రూమ్ లో అంతా ఫ్రెష్ అప్ అయ్యేసి అత్తుక్కాడ్ అనేసి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ వెరైటీ ఏమంటే ఈ అత్తుక్కాడ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక వెహికల్ పోతే ఆపోజిట్ వెహికల్ వచ్చేయలేదు. మనుషులు కూడా నిలబడే సైడ్ ఉండాలా. ఈ పక్క కార్ వస్తే ఆ పక్క ఆగిపోవాల్సిందే. మనిషి కూడా పట్టరు. ఏ రాజు టీ నువ్వు ఎత్తుకొని వస్తున్నావు? కాదామని మన కోసం తీసుకోండి. బా మసాలా టీ భయంకరంగా ఉండదు. తాగుడు నువ్వు టేస్ట్ చేద్దాముండు. చల్లని మాత్రం ఎట్లుంది చూసా? భయంకరంగా ఉన్నది ఎగ్దమ్. నైట్ అవ్వగానే నిజంగా క్లౌడ్స్ మొత్తం వచ్చేసి లైఫ్లోనే ఇంకెప్పుడు చేయని ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. అంటే చేస్తాం కానీ మరి ఇంత ఇదిగా మనం చేయలేము ఎప్పుడు. సో ఫస్ట్ టైం ఒప్పుడు తీసుకొచ్చేసాడు. భయంకరంగా ఉంటుంది. చూడండి స్నో ఎలా ఉందో. టైం వచ్చేసి 6 అయితే ఉందంటే కరెక్ట్గా. సో మొత్తానికి మొత్తం ఫుడ్ అంతా తీసుకొని వచ్చేసాము. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇంకా రూమ్లోకి వెళ్ళేసి ఫుడ్ అంతా కూడా తినేద్దాం. ఫ్లాష్ చేసుకుంటాం వద్దులే. సో నేను వెజ్ రైస్ తెచ్చుకున్నా. ఎగ్ రైస్, చికెన్ పకోడా, ఎగ్ రైస్. ఏంది అని ఇది? ఎగ్ రైసేనా? పరోటా. సో ఇంకా పట్టించండి, ఇంకేం లేటు. ఎంజాయ్ పండగ. ఎటు బాబు? బాగుంది. ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు తక్కువ ఉంది. ఇలాంటి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆరామ్గా కూర్చొని తింటే ఎట్లుంటుందో ఒకసారి కామెంట్ చేసి నేను కూడా తెలుసుకుంటాను. సో ఫైనల్ గా మొత్తం అంతా కూడా వీడియో అంతా కూడా చూసేశారు కదా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా అందరికి షేర్ చేయండి. మీరు చేసే షేర్, మీరు కొట్టే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.